భూమి భూమి ఏమైంది భూమి భూమి లే భూమి భూమి ఏమైంది భూమి కొంచెం కళ్ళు తిరిగాయి. పద హాస్పిటల్ వెళ్దాం. అవసరం లేదండి, ఇప్పుడు బానే ఉంది. సరే పద రెస్ట్ తీసుకుందాం. ఒక్క నిమిషం అక్క. నిజం చెప్పక్క, నువ్వు నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయావా? అదేంటి సింధు అలా అడిగావు? సరిగ్గా బావగారు తినే టైంకే నువ్వు కింద పడిపోయావు. అప్పటిదాకా ఎంతో యాక్టివ్గా ఉన్న నువ్వు సరిగ్గా అప్పుడే అలా పడిపోయావంటే దాంట్లో నేనేదో కలిపాననేగా నీ భయం? చచ్చా, అలాంటిదేమీ లేదు సింధు. అలాంటిదేం లేదని నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టేసి చెప్పండి. అది కాదు సింధు. ఒట్టేమని అడుగుతుంటే మాట దాటేస్తున్నారంటే దాన్ని బట్టి అర్థమవుతుందక్క నీ మనసులో ఎలాంటి ఆలోచన ఉందో. ఆ బిర్యానీలో ఏదో కలిపేననేగా మీ భయం? విషయం లాంటిదేదైనా కలిపుంటే నేనే పోతానక్క, నేనే పోతాను. అమ్మడు, నువ్వు అసలే వట్టి మనిషివి కాదే. ఇంత టెన్షన్ పడ్డం ఆరోగ్యానికి మంచిది కాదమ్మా. ఏమవుతుందమ్మా? చచ్చిపోతాను అంతే కదా. నమ్మకం లేని చోట, నమ్మని చోట చచ్చిపోయినా పర్వాలేదు. అమ్మడు, నా మాట వినవే, నా మాట వినవే. అమ్మడు, నా మాట వినవే. తప్పుకో. అనాథలాంటి నాకు దేవాలయం లాంటి ఈ ఇంట్లో చోటిచ్చారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన దేవుడు లాంటి బావగారిని చంపాలని చూసేంత రాక్షసుని కాదక్క నేను. ఆయన ఆ రోజు పోలీసులు తీసుకెళ్లేటప్పుడు విడిపించడానికి బావగారు ముందుకు రాకుంటే ఏదో బాధలో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాను. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా బాధ పెట్టాను. అలా చేసినందుకు ఇప్పటికీ పశ్చాత్తాపడుతూనే ఉన్నానక్క. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని, మీలో ఒకరిలా కలిసిపోవాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ మీరు మాత్రం నన్ను ఎప్పటికీ నమ్మట్లేదు. ఇప్పటికీ దోషిగానే చూస్తున్నారు, దోషిగానే చూస్తున్నారు. నేను మారానక్క, నిజంగానే మారాను. మీరు నమ్మకపోయినా పర్వాలేదు, దయచేసి అనుమానించకండి ప్లీజ్. నమ్మకం లేని చోట, నమ్మని చోట చచ్చిపోయినా పర్వాలేదు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన దేవుడు లాంటి బావగారిని చంపాలని చూసేంత రాక్షసుని కాదక్క నేను. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా
బాధ పెట్టాను. అలా చేసినందుకు ఇప్పటికీ పశ్చాత్తాపడుతూనే ఉన్నానక్క. కానీ మీరు మాత్రం నన్ను ఎప్పటికీ నమ్మట్లేదు. ఇప్పటికీ దోషిగానే చూస్తున్నారు. నిజంగానే మారాను. మీరు నమ్మకపోయినా పర్వాలేదు, దయచేసి అనుమానించకండి. నిజంగానే మారాను. దయచేసి అనుమానించకండి. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. గేటు తీయకుండా ఎలా వెళ్ళండిరా? తీసాం సార్. అంటే ఏంట్రా, నా కళ్ళు కనిపించవనా? అది కాదు సార్. నోరెత్తా అంటే చంపేస్తాను. గేటు తీయకుండా తీసానని చెప్తానంటరా? ఎంత ధైర్యం రా నీకు? నేనంటే ఎవరికి లెక్క లేకుండా పోయిందా? ఉద్యోగం లేదని చీపుగా కనబడుతున్నాను మీ అందరికీను. తప్పు చేసింది కాక ఎదురు చెప్తానంటరా? చంపేస్తాను నేను. అన్నయ్య, నువ్వు బాగుపడాలని, గొప్పవాడివి అవ్వాలని అమ్మ ఒకవైపు కలడు కంటుంటే దానికి రివర్స్ లో తయారవుతున్నావురా నువ్వు. ఏమైందండి? నిన్ను ప్రయోజకుడిని చేయాలని, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా చేయాలని నేను ప్రయత్నిస్తుంటే నువ్వు రోజు రోజుకి తాగుడుకు బానిసవుతున్నావురా. తాగుడుకు కాదన్నయ్య, నువ్వు నా మీద చూపించే ప్రేమకి బాధ్యతకి బానిసని నేనేదో బానిసనయ్యో లేక సరదా కోసం తాగలేదన్నయ్య. ఇంట్లో పరిస్థితుల్ని చూసి తట్టుకోలేక పదే పదే అవే గుర్తొస్తుంటే భరించలేక తాగానన్నయ్య. ఆపు! చేసిన తప్పును సమర్థించుకోవడం కోసం తప్పుడు సమాధానం చెప్పావంటే చంపేస్తాను. ఏంట్రా నువ్వు తట్టుకోలేని, భరించలేని సమస్యలు? నిన్ను అంతగా ఇబ్బంది పెడుతున్నా, బాధ పెడుతున్న సమస్యలేంటి? చెప్పు. అడుగుతుంటే చెప్పవేంట్రా? చెప్పు, ఏంటి ప్రాబ్లం? బావగారు, ఏదో తెలియక చేశాడు, క్షమించండి బావగారు, ప్లీజ్. చాలు. చాలు. చాలా కష్టపడుతున్నావు, ఇక చాలు. ఇదే అన్నయ్య, ఇదే నా ప్రాబ్లం. ఎందుకే నేను మందు తాగుతుంది? సింధు మారిపోయింది, అందుకు నేనే సాక్ష్యం అని ఎంత చెప్పినా మీరు నమ్మట్లేదు. బ్రదర్స్ డే అని తను ఎంతో ప్రేమగా బిర్యానీ వండి పెడితే అందులో విషం కలిపిందని అనుమానించారు. సింధు మీద ఇలాంటి అభిప్రాయంతో ఉన్న మీరు తన్ని ఎప్పటికీ నమ్ముతారో, అసలు నమ్ముతారో లేదోనన్న బాధతో, భయంతో తాగుతున్నానన్నయ్య. ఏంటది అర్థం లేకుండా నేను చేసిన పనులకి, ప్రవర్తించిన తీరుకి బావగారే కాదు, ఆ స్థానంలో ఎవ్వరున్నా అలాగే ఆలోచిస్తారు. అది అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడొచ్చా చెప్పు? ఒక తండ్రిలా కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన దేవుడి లాంటి వ్యక్తికి నా మీద కోప్పడే హక్కు, బాధ్యత తనకుంటాయి. దానికి నేనేం బాధపడలేదాది. ఏదో ఒక రోజు తప్పకుండా బావగారు నన్ను క్షమిస్తారు, ఆ నమ్మకం నాకుంది. అర్థం చేసుకో అది, అంతేగాని బాధపడకు. లోపలికి వెళ్దాం పద.
సింధు మారిపోయిందన్నయ్య. సింధు మారిపోయింది. సింధు మారిపోయింది. సింధు మారిందన్నయ్య. మారిపోయిందన్నయ్య. సింధు మారిపోయిందన్నయ్య. సింధు మారిపోయింది అన్నయ్య. సింధు మారిపోయింది అన్నయ్య. సింధు మారిందన్నయ్య. ఏంటమ్మా? ఏంటి అని అంత అమాయకంగా అడుగుతావేమిటే? ఎమ్మెల్యే సీట్ అడగడానికి వెళ్తే ఏకంగా మంత్రి పదవే వచ్చినట్టు నీకు కూడా అదృష్టం ఆ స్థాయిలో రాబోతోంది. ఏంటి ఇంకా అర్థం కాలేదా? పోసే పిచ్చి మొద్దు, మొదట్లో మీ ఆయన ప్రవర్తనకి ఇప్పటి ప్రవర్తనకి ఒక్కసారి తేడా గమనించు. అన్నయ్య విషయంలో లేస్తాడే. ఫుల్లుగా తాగి పడుకున్నాడు, ఏమీ లేడు. అన్నయ్య విషయంలో ఇంతకు ముందు మీ ఆయన ఎలా ఉండేవాడు? అన్న మాటే వేదంలా శాసనంలా, అన్నా నీ వెనకే నేనున్నా అని రాముడు వెనకాల లక్ష్మణుడిలా తిరిగేవాడు. అన్నయ్యని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకునేవాడే కాదు, అన్న మీద మాట పండించేవాడు కాదు. ఈ విషయంలో 1కి 2 సార్లు నీ చంప కూడా పగలగొట్టాడు. సోదాపి ముందు విషయం ఏంటో చెప్పు. అన్నయ్య ఎదురుగా నిలబడ్డానికే భయపడేవాడు ఈ రోజు ఎదురు మాట్లాడాడు. అది నీకోసం. అదేదో సామెత ఉంది చూడు, మళ్ళీ మళ్ళీ పగెందుకొచ్చింది అంటే చుట్టపాకు కోసం అన్నట్టు. ఎంతో అన్యోన్యంగా ఉండే అన్నదమ్ముల మధ్య ఇప్పుడే నీ విషయంలో అగ్గి రాజుకుంటోంది. ఇక నువ్వు చేయాల్సిందల్లా ఆ మంట ఆరిపోకుండా ఎప్పటికప్పుడు ఆజ్యం పోస్తూ ఉండడమే. ఈ రోజు నీ కోసం అన్నయ్య ఎదురుగా నిలబడి మాట్లాడిన వాణ్ణి భవిష్యత్తులో ఎదురు తిరిగేలా చెయ్యాలి. నీ మొగుణ్ణి పూర్తిగా నీ వైపు తెచ్చుకునేలా చెయ్యాలి. అతని ద్వారానే ఆస్తిలో వాటాని సంపాదించుకునేలాగా చెయ్యాలి. చూడు బంగారం, కోతకొచ్చినప్పుడే పంటని కోయాలి. అవకాశం వచ్చినప్పుడే ఆయుధంగా మలుచుకోవాలి. లేదనుకో మొత్తం వృధా అయిపోతుంది. అస్సలు కానివ్వనమ్మా. ఈ అవకాశాన్ని వాడుకోవడానికి అగ్నిపర్వతం లాంటి ఆలోచన చేశాను. అది రేపు ఎలా బద్దలవబోతుందో చూడు. నా తల్లే, నా కూతురు అనిపించుకున్నావే. భయ్యా, నువ్వు బ్యాగులు కొట్టేయడంలో బాగా స్పెషలిస్ట్ అట్ కదా? కాదు, ఎక్స్పర్ట్ ని. అప్పుడే నాది కొట్టేసావా? నువ్వు మామూలు ఎక్స్పర్ట్ కాదు బాబోయ్. సర్లే భయ్యా, ముందు ప్లాన్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఫైనాన్స్ మ్యాటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లానింగ్ ఏంటంటే భయ్యా, కాసేపట్లో ఇక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. మిగతాది నేను చెప్తాను. నేను అమ్మాయి దగ్గర పర్సు కొట్టేసి పారిపోవాలి. నువ్వు చేసి నన్ను పట్టుకోవాలి. ఆ తర్వాత నన్ను 4 పీకి ఆ పర్సు అమ్మాయి చేతిలో పెట్టాలి. ఫైనల్ గా నువ్వు అమ్మాయి దగ్గర మార్కులు కొట్టేయాలి. అంతే కదా? అయ్యో బాబోయ్, ఎంత కరెక్ట్ చెప్పా భయ్యా. నీ తెలివితేటలు కేక భయ్యా, కేక. దీనికి తెలివితేటలు అక్కర్లా. నిక్కర్లు వేసుకో ముందు తెలుగు సినిమాలు చూస్తే చాలు. సర్లే గాని ఎంత ఇస్తావు చెప్పు. భారీగా ఓ 100 ఇస్తాను భయ్యా. ఏంటి 100? ఏ మరీ ఎక్కువ అనిపించిందా? నీ కకృతి కనిపించింది. భయ్యా, నా దగ్గర 200 ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేను. ఏదో నీ తమ్ముని అనుకుని కాస్త హెల్ప్ చేసి పెట్టు భయ్యా. ప్లీజ్ భయ్యా, ప్లీజ్ ప్లీజ్. సర్లే, పొద్దున్నే బోను బేరం కదా, కాదనిలేకపోతున్నాను. కానీ చెయ్. థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. భయ్యా, తను వస్తుంది, నువ్వు వెళ్ళి భయ్యా. హాయ్ మేడం. ఏంటమ్మా తేజ, పొద్దున్నే ఏదో వాచ్మెన్ డ్యూటీలో ఉన్నట్టున్నా? ఏంటి సంగతి? ఎవరి కోసం ఏంటి? మీకోసమే మేడం. అవునా? ఎందుకలా? అంటే
మిమ్మల్ని చూసి 2 రోజులైంది కదా. ఆహా అయితే ఏం లేదు మేడం, చూస్తే ఓ పని అయిపోతుంది కదా అని. అబచ్చా అలాగా? ఏం పని అయిపోతుందమ్మా? చూడమ్మా తేజ, మెటల్ డిటెక్టర్ పెట్టి స్కాన్ చేసినట్టు నేను ఫుల్ గా స్కాన్ చేశానమ్మా. నీ ఎవ్వరంలో ఏదో తేడా కొడుతుంది. ఏంటి సంగతి? అబే ఏం లేదు మేడం, జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. ఆ పరిచయం అని మొదలు పెట్టి మెల్లిగా ఫ్రెండ్షిప్ వరకు వచ్చావు. చూస్తున్నాను, గమనిస్తున్నాను. చచ్చా, మళ్ళీ దొరికిపోయాంగా. నమస్తే మేడం. నమస్తే నమస్తే. ఎవరమ్మా నువ్వు? దొంగనండి. వాట్? అవును. దొంగవా? మరి పరిచయాలేంటమ్మా? ఏం లేదు మేడం, ఒకసారి మీ చేయాల పెట్టండి. ఎందుకమ్మా? పెట్టండి మేడం. ఆ, పెట్టాను. థ్యాంక్ యూ. ఏయ్, దొంగ, దొంగ, దొంగ. ఆగరా రేయ్. ఏయ్, నువ్వు ఆగమంటే ఆగడానికి వాడేమైనా నీ ఫ్రెండా లేదంటే చుట్టవా? వెళ్ళు వెళ్ళు. మేడం మీరేం భయపడద్దు. అవసరమైతే నా ప్రాణాలు పనంగా పెట్టైనా సరే మీ బ్యాగ్ తీసుకొస్తాను మేడం, ఏదో తీసుకొస్తాను. సోదాపి ముందెళ్ళి తీసుకురా, వెళ్ళు. అలాగే. ఏటీఎం కార్డు, సెల్ ఫోను. ఆ, రేయ్, రేయ్, ఆగరా రేయ్. ఆగరా రేయ్, పరిగెత్తించాలి కానీ కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నారా? ఆగుతారు మరి. ఆగితే నువ్వు ఇచ్చేది ముష్టి బోడి 200. అదే పరిగెత్తాను అనుకో 2000 క్యాష్, ఏటీఎం కార్డు, స్మార్ట్ ఫోను. నేను ఆగను. అంత తొండి. తొండి కాదు, తెలివి. బాయ్, టాటా, వెళ్ళా. రేయ్, ఆగరా రేయ్, ఆగు. అమ్మా, అంత తొండి. మోసం చేశాడు నన్ను. వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ లో ఫోర్స్ గా వెళ్ళావు, వచ్చేటప్పుడు వేణుమాధవ్ లా నీరసంగా వచ్చావు. ఏమైందమ్మా? దొంగ దొరకలేదా? దొంగ పెదవ మాట తప్పాడండి. ఏంటి మాట తప్పాడా? మాయమయ్యాడని పోయి మాట తప్పాడన్నాను మేడం. మాయ మాటలు చెప్పావనుకో పొడిచి పారేస్తాను. నీ సిగ్గు చూసి చాక్లెట్ తినే చెంటి పిల్ల టైప్ అనుకున్నాను, కానీ చాలా చిత్రాలున్నాయరా నీ దగ్గర. ఈ దొంగతనం వెనక నీ హ్యాండ్ ఉందని నాకు అప్పుడే అర్థమైందిలే. సాయంత్రం దాకా టైం ఇస్తున్నాను. మర్యాదగా బ్యాగ్ లో ఉన్న 10,000 క్యాష్ తో పాటు. వాడు 2,000 అన్నాడు మేడం. ఓహో, ఇద్దరు తోడు దొంగలే అన్నమాట. ఆల్రెడీ పంచుకోవడాలు కూడా జరిగిపోయాయా? అది కాదు మేడం, అసలు ఏం నాకు జరిగిందంటే. కావాల్సింది జరిగింది కాదు, జరగాల్సింది. చూడమ్మా తేజ, బాల్నగర్ నుంచి బోయిన్పల్లి దాకా, బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ దాకా, కుకట్పల్లి నుంచి ఖైరతాబాద్ దాకా ప్రతి స్టేషన్ లోనూ మాకు తెలిసిన పోలీసులు ఉన్నారమ్మా. సాయంత్రం కల్లా పర్స్ తెచ్చిచ్చావనుకో సేఫ్ గా ఉంటావు, లేదంటే సెల్లో ఉంటావు. గుర్తు పెట్టుకోమ్మా. మేడం 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 పాత చింతకాయ పచ్చడి లాంటి ప్లాన్ వేసి అడ్డంగా ఇరిగిపోయావు కదరా. అయినా ఎవడైనా దొంగ ఏదో నమ్ముతాడంటరా? తెలివి తక్కువ తత్తమ్మా. స్వామి, ఆనందాలతోటి సంతోషాలతోటి ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే బొమ్మరిల్లు లాంటి ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది. ఆ సమస్యలు మనుషుల మధ్య దూరాల్ని, మనసుల మధ్య ఆఘాతాల్ని పెంచుతున్నాయి. ఈ దూరాలు ఆఘాతాలు రోజు రోజుకి ఇలాగే పెరుగుతూ పోతే పరిస్థితులు ఎంత దూరం దారి తీస్తాయోనని, దానివల్ల ఈ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయోనని భయంగా ఉంది స్వామి. సింధు మనసు మార్చి ఈ సమస్యలన్నింటినీ చక్కదిద్ది ఇంతకు ముందే ఈ ఇల్లు ఎంత ఆనందంగా ఉండేదో తిరిగి అంతే ఆనందంగా ఉండేలా చెయ్యి స్వామి. ఏమండి, హారతి తీసుకోండి. దీన్ని హారతి అని చెప్పడానికి పిలిచావా? అయ్యో అది కదండి, హారతి తీసుకుంటారని పిలిచాను. నువ్వు తీసుకున్నావుగా, ఉమ్. అయితే చాలే, పిలుస్తాను. సింధు గొంతులా అనిపిస్తుందండి. అలా అరుస్తుంది, ఏమై ఉంటుంది?